ఓకే మనము ఈ ల్యాబ్ ప్రోగ్రామ్స్ 1 by 1 చూస్తామా ఏదైనా డౌట్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్కి అప్పుడే అడగండి అప్పుడే అర్థమవుతుంది లేకపోతే అర్థం కాదు ఓకే ఓకే సార్ సి క్లియర్ అమ్మా కనబడుతుందా దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క క్లాసెస్ ఉంది కదా మీ యొక్క క్లాస్లో మీ స్టూడెంట్ నంబరు అండ్ స్టూడెంట్ నేమ్ ఈ రోల్ నంబరు నేమ్ రెండింటిని డిస్ప్లే చేయాలంటే వాట్ ఈస్ ద ప్రోగ్రామ్ హౌ వీఆర్ గోయింగ్ టు డిస్ప్లే దిస్ ప్రోగ్రామ్ సి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం స్టార్టింగ్ ఫస్ట్ ఎగ్జాంపుల్ మా ఈ ప్రోగ్రామ్ మళ్ళీ మీకు గ్రూప్లో పెడతాను సేమ్ ప్రోగ్రామ్లో ప్రాక్టీస్ చేసుకోండి మా ఓకే హియర్ ఇంటీజర్ రోల్ నంబర్ నే ఇంటీజర్ అంటే ఆబ్జెక్ట్ గా మనం క్లాసెస్ కావచ్చు ఆబ్జెక్ట్ గా వి ఆర్ క్రియేటింగ్ ద రోల్ నంబర్ అండ్ స్ట్రింగ్ ఇస్ ద ఎస్ నేమ్ ఇస్ కాల్డ్ ద స్టూడెంట్ నేమ్ అంటే స్ట్రింగ్ అనేది ఏముంటుంది దట్ ఈస్ ద న్యూమరిక్ వాల్యూస్ స్టూడెంట్ రోల్ నంబర్ స్టూడెంట్ నేమ్ క్యారెక్టర్స్ గా ఎంటర్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఇంటీజర్ రోల్ నంబర్ అంటాము స్ట్రింగ్ ఇస్ ద క్యారెక్టర్ ఓకే స్ట్రింగ్ ఇస్ ద క్యారెక్టర్ ఎస్ నేమ్ నథింగ్ బట్ అండ్ స్టూడెంట్ నేమ్ గా మనము క్రియేట్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ రోల్ నంబర్ కావచ్చు ఈదర్ రిజిస్ట్రేషన్ నంబర్ ఆర్ ఎగ్జామినేషన్ నంబర్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఏది డిక్లేర్ చేస్తాం డిక్లరేషన్ బై ద యూజర్ మన యూజర్ ఏది డిక్లేర్ చేయాలనుకుంటున్నాడో అది డిక్లేర్ చేయొచ్చు అనమాట ఓకే దట్ ఈస్ ద ఇంటీజర్ హియర్ ఐ యామ్ క్రియేటింగ్ ద ఇంటీజర్ ద రోల్ నంబర్ నెక్స్ట్ స్ట్రింగ్ వాట్ ఈస్ ద స్ట్రింగ్ వాల్యూ దట్ ఈస్ ద ఎక్కడ స్టోర్ చేస్తుంది మా స్ట్రింగ్ వాల్యూ స్టూడెంట్ నేమ్ లో స్టోర్ చేస్తుంది అనమాట హియర్ ఐ యామ్ క్రియేటింగ్ two one is integer another one is string ఓకే రెండింటిని క్రియేట్ చేసుకున్నాక ద డేటాబేస్ ఎక్కడ ఎంటర్ చేస్తాము ఎక్కడ ఎంటర్ అవుతుంది అనేసి చూసుకుందాం జస్ట్ హియర్ క్లాస్ ఇస్ అ పబ్లిక్ క్లాస్ కి ప్రైవేట్ క్లాస్ కెనాట్ యాక్సెస్ ఫ్రమ్ ద పబ్లిక్ క్లాస్ కెన్ యాక్సెస్ ఫ్రమ్ ద ప్రైవేట్ క్లాస్ ఓకేనా అంటే మనం యాక్సెస్ ఎక్కడి నుంచైనా చేయొచ్చు కాబట్టి మనం క్లాస్ ఏం చేస్తున్నాము హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ద ప్రైవేట్ క్లాస్ ఓకే సి అవుట్ అంటే ఏమవుతుంది ప్రింట్ అవుట్ దట్ ఈస్ ద ప్రింట్ ఎఫ్ లాగా అంటే అవుట్పుట్ ఆఫ్ ద స్క్రీన్ సి నథింగ్ బట్ అన్ యూజర్ ఇన్పుట్ ఓకే ఇక్కడ సి అవుట్ ఎంటర్ స్టూడెంట్ రోల్ నంబర్ సేమ్ థింగ్ సి ఇన్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది యూజర్ దగ్గర నుంచి ఎంటర్ చేసుకుంటుంది నెక్స్ట్ సి అవుట్ స్టూడెంట్ ఎంటర్ స్టూడెంట్ నేమ్ ఇవి రెండు ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఫ్రమ్ స్ట్రింగ్ దగ్గర నుంచి ఎస్ నేమ్ అనేది స్ట్రింగ్ దగ్గర నుంచి ఎంటర్ చేసుకుంటుంది అనమాట అంటే యూజర్ ఇచ్చే ఇన్పుట్ ని స్ట్రింగ్ నేమ్ లో ఎస్ నేమ్ లో స్టోర్ చేస్తుంది అట్ ద సేమ్ టైం రోల్ నంబర్ ని ఎంటర్ చేసినప్పుడు ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది మనం ఇచ్చే ఇన్పుట్ ని రోల్ నంబర్ లో స్టోర్ చేసుకుంటుంది అనమాట ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ స్టోరింగ్ దిస్ డేటా వన్స్ ఇక్కడ స్టోర్ అయిన డేటా మళ్ళీ ఏం చేయాలా వాట్ హీ వాంట్ టు డూ వాట్ ద ప్రోగ్రామ్ వాంట్ టు డూ అంటే ఇమీడియట్ గా ఏమవుతుంది నాకు ఎంటర్ తీసుకున్నా ఓకే యూజర్ ఎంటర్ చేసే ఇన్పుట్ ని ఆటోమేటిక్లీ ద సిస్టమ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ సిస్టమ్ యాక్సెప్ట్ చేసుకున్న వెంటనే ఇమీడియట్ గా ఏం చేయాలా మనకి అవుట్పుట్ కావాలి ఓకే దట్ ఈస్ అవర్ టార్గెట్ యాక్చువల్గా ప్రాసెస్ ఎట్లా చేస్తుందంటే సింపుల్ ద ప్రాసెస్ ఇక్కడ ఇంటీజర్ రోల్ నంబర్ నెక్స్ట్ స్ట్రింగ్ దట్ ఈస్ ద క్యారెక్టర్ ఈస్ ద ఎస్ నేమ్ అంటే స్టూడెంట్ నేమ్ లో స్టోర్ చేయమనేసి చెప్తున్నాం అనమాట ఓకే ఇవి రెండింటిని ఆల్రెడీ యూజర్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ ద వాల్యూస్ వాట్ ఆర్ ద స్టూడెంట్ నెంబర్ వాట్ ఈస్ ద స్టూడెంట్ నేమ్ బోత్ ద వాల్యూస్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ రెండు యాక్సెప్ట్ చేసినాక నెక్స్ట్ వాట్ ఈస్ ద సి నెక్స్ట్ సి అవుట్ రెండింటికి ఇక్కడ సి అవుట్ అంటే జస్ట్ ప్రింట్ అవుట్ సి అవుట్ ద రోల్ నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ స్టూడెంట్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ రెండింటిని డిస్ప్లే చేయాలంటున్నా ఎక్కడ డిస్ప్లే చేయాలా దిస్ ఇస్ ద క్లాస్ వేర్ ఐ వాంట్ టు డిస్ప్లే మీన్స్ ఇంటీజర్ మెయిన్ ఫంక్షన్ వేర్ ఇస్ ద మెయిన్ ఫంక్షన్ అంటే సి దిస్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఇంటీజర్ లో ఏం చేస్తున్నాము క్లాస్ స్టూడెంట్ ఓకే ఐ హావ్ క్రియేటెడ్ ద క్లాస్ ఆ క్లాస్ లోపల ఏం ఎంటర్ చేస్తున్నాను రోల్ నంబర్ స్టూడెంట్ ని ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేసిన వాల్యూ ఎక్కడ తీసుకొస్తున్నాము మళ్ళా ఇక్కడ ఇంటీజర్ మెయిన్ ఫంక్షన్ కి మళ్ళా ఇక్కడ రిటర్న్ వాల్యూస్ ఆటోమేటిక్లీ ద రిటర్న్ వాల్యూస్ హాస్ బీన్ రిటర్న్ టు ద మెయిన్ ఫంక్షన్ వేర్ ఇట్ ఈస్ అంటే ఎక్కడ ఈ స్టూడెంట్ ఎస్ అనేది ఎక్కడ ఉందమ్మా వేర్ ఇస్ ద స్టూడెంట్ ఎస్ దట్ ఈస్ ద క్లాస్ ఓకే వాట్ ఈస్ ద క్లాస్ నేమ్ ఏమి ఇచ్చినామ్మా ఇక్కడ చూడు క్లాస్ వాల్యూమ్ తగ్గించు ఇక్కడ క్లాస్ స్టూడెంట్ ఐఎమ్ కనబడుతుందా మౌస్ మూవ్మెంట్ ఆఫ్ ద కర్సర్ మౌస్ మూవ్మెంట్ కనబడుతుందా
మౌస్ మూవ్మెంట్ కనబడుతుందా లేదా చెప్పు. కనబడతాను సార్. ఓకేనా. ఇక్కడ క్లాస్ ఏం చేసినానమ్మా, వాట్ ఇస్ ద క్లాస్? క్లాస్ నేమ్ ఏం మెన్షన్ చేసినామ్మా? ఇస్ ఇట్ క్లియర్? మౌస్ కర్సర్ కనబడేటప్పుడు చూడండి, కనబడుతుందా లేదా, ఏం కనబడుతుంది మౌస్ కర్సర్? ఇక్కడ స్టూడెంట్ అనేసి ఉందా, కనబడుతుందా? మూవ్మెంట్ కనబడుతుందా? మౌస్ మూవ్మెంట్ సెలెక్ట్ చేసిందన్నా కనబడుతుందా? ఓకే, వాట్ ఇస్ ద క్లాస్? క్లాస్ నేమ్ ఏమి ఇచ్చినాము? హియర్ ఐ యామ్ క్రియేటింగ్ ద క్లాస్ నేమ్. హియర్ ఐ యామ్ క్రియేటింగ్ ద క్లాస్ నేమ్ ఈస్ కాల్డ్ స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్ గా నేను క్రియేట్ చేస్తున్నా. ఆ క్లాస్ లో ఏమేమి ఉంది? రోల్ నెంబర్ ఉంది, స్ట్రింగ్ ఉంది. ఓకే, ఎక్కడ డిక్లరేషన్ చూడండి, రిటర్న్ వాల్యూస్ అంటే వన్స్ డేటా హ్యాస్ బిన్ ఎంటర్డ్ ఇంటూ ద క్లాస్ లో ఎంటర్ అయింది అంటే మనం క్రియేట్ చేసిన క్లాస్ లో డేటా ఎంటర్ అయింది, దాంట్లో ఎక్కడ స్టోర్ చేస్తుంది? వెరాస్ ద ఎస్ సెట్ డేట్ ఎస్ డిస్ప్లే. ఓకేనా, డిస్ప్లే అన్నప్పుడు ఆటోమేటిక్ మనం ఇచ్చింది సెట్ డేటా వేర్ ఇట్ ఇస్ డేటా వేర్ ఇట్ ఇస్ ఎస్ డేటా అన్నట్టు డిఫాల్ట్ గా ఎస్ స్టూడెంట్ అనేది ఆటోమేటిక్ గా ఎస్ గా మనము డిక్లేర్ చేసినాం. స్టూడెంట్ ఎస్ అంటే ద క్లాస్ బిలాంగ్స్ టు, ఓకే, క్లాస్ బిలాంగ్స్ టు స్టూడెంట్. ఎస్ అనేది అంతా స్టూడెంట్ అనే క్లాస్ లో ఉంటుంది అనమాట. సెట్ డేటా ఎక్కడి నుంచి తీసుకుంటుంది? ఇన్పుట్ ఏమి ఇచ్చినావో ఆ ఇన్పుట్ ని తీసుకునేసి వేర్ ఇట్ ఇస్ స్టోరింగ్ మీన్స్ ద డేటా హ్యాస్ బిన్ డిస్ప్లేడ్ టు ద యూజర్ ఏమి ఇస్తున్నాడో ఆ యూజర్ కి డిస్ప్లే చేయమనేసి ఇస్తున్నామట. దిస్ ఈస్ ద ఫంక్షన్. హౌ ఇట్ వర్క్స్ చూస్తామా. ఈ ఫంక్షన్ ప్రోగ్రాము ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది? సి, see this program. Okay, మనము ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తాము. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కంపైల్ దిస్ ప్రోగ్రామ్. కంపైల్, ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ కంపైల్ సక్సెస్ఫుల్లీ. ఎంటర్ స్టూడెంట్ నంబర్. స్టూడెంట్ నంబర్ ఏమి? సపోజ్ 45 అనుకుంటాం. దిస్ ఈస్ ద స్టూడెంట్ నంబర్. ఐ హావ్ ఎంటర్డ్ ద స్టూడెంట్ నంబర్. ఓకే, నెక్స్ట్ ఎంటర్ స్టూడెంట్ నేమ్. ఓకే, ఎంటర్ చేసిన దాన్ని వాట్ ఈస్ ద అవుట్పుట్ మా? వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఇన్పుట్? నేను ఇచ్చిన ఇన్పుట్ ఏమా? వాట్ ఈస్ ద ఇన్పుట్? స్టూడెంట్ రోల్ నెంబర్ అండ్ స్టూడెంట్ నేమ్. ఓకే, స్టూడెంట్ నేమ్ ని స్టూడెంట్ రోల్ నెంబర్ ని ఎంటర్ చేసినాను. ఎంటర్ చేసిన డేటా ఎక్కడ వస్తుంది? See the output where it is stored means the data has been stored into the class ఏమి క్లాస్? స్టూడెంట్ అనే క్లాస్ లో స్టోర్ చేస్తున్నాం. బోత్ స్టూడెంట్ నంబర్ at the same time student name. The number is belongs to integer whereas the character also belongs to the string. String అనేది ఎందుకు ఇచ్చేస్తున్నాం అంటే here see ఆ నంబర్ దగ్గర నంబరే ఇస్తామా, whereas the characters ఇవ్వలేము. here ఇక్కడ స్ట్రింగ్ అనే చోట్ల మనం న్యూమరిక్ వాల్యూస్ అనే వేయచ్చు ఆర్ క్యారెక్టర్ అనే వేయచ్చు. దానికి మనము స్ట్రింగ్ అనేది యూజ్ చేస్తాం. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ ప్రోగ్రామ్? ఏమన్నా డౌట్స్ ఉంటే ఈ ప్రోగ్రామ్ లో ఇప్పుడే అడగండి, లేకపోతే నెక్స్ట్ ప్రోగ్రామ్ పోదాం. అర్థమైంది సార్, నెక్స్ట్ ప్రోగ్రామ్ చూద్దాం. ఓకే. Okay, this is the accessing public members through the object. Same, whereas a class name based చేసుకొనేసి but here accessing the public members అంటే ఇక్కడ ఏమి గాని ఇన్పుట్ లేదు మా.
whereas a previous program లో user defined user ఇచ్చే ఇన్పుట్ ని తీసుకునేసి అవుట్పుట్ ఇస్తుంది, whereas here నేనే ఆల్రెడీ అసైన్ చేస్తున్నా. ఓకేనా, ఆల్రెడీ ఐ ఆమ్ అసైనింగ్ ద వాల్యూస్ ఆఫ్ ద స్టూడెంట్ రోల్ నంబర్ అండ్ స్టూడెంట్ నేమ్. అసైన్ చేసిన నంబర్ ని డిస్ప్లే చేసేదాన్ని యాక్సెసింగ్ పబ్లిక్ మెంబర్స్ త్రూ ద ఆబ్జెక్ట్. హియర్ వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్? స్టూడెంట్ క్లాస్. క్లాస్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ స్టూడెంట్ ఏమనేసి ఉంటారు, క్లాస్ లో స్టూడెంట్ ఇస్ ద ఆబ్జెక్ట్ అండ్ క్లాస్. దాన్ని బేస్ చేసుకుని మనం డేటా ఎంటర్ చేస్తున్నామా, క్లాస్. ఓకే, డేటా ఎక్కడ ఎంటర్ అవుతుందంటే క్లాస్ లో, స్టూడెంట్ లో ఎంటర్ అవుతుంది అన్నమాట. స్టూడెంట్ అనేది క్లాస్ గా క్రియేట్ చేసుకున్నాం. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్? వాట్ ఈస్ ఆబ్జెక్ట్ అంటే స్టూడెంట్ అనేవాడు ఆబ్జెక్ట్ అనమాట. మనం ఇచ్చే ఇన్పుట్ అంతా బేస్డ్ ఆన్ దాన్ని బేస్ చేసుకుని వర్క్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది స్టూడెంట్ ఇస్ కాల్డ్ దిస్ ఈస్ ఎ ఆబ్జెక్ట్. ఓకే, సేమ్ మన ప్రీవియస్ ప్రోగ్రామ్ లో స్టూడెంట్ ఇచ్చిన ఇన్పుట్ ని తీసుకొచ్చి అవుట్పుట్ చేస్తున్నాము. whereas here already we assign the data, assign the information, already we stored the information. okay, ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి డిస్ప్లే చేసేదే accessing public members through the object. how we are accessing the data means here the class is a class, that is the student is the object. based on this we are accessing the data from here. okay, just ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేస్తామా, ఎట్లా వర్క్ అవుతుందో చూస్తాం. అంటే నథింగ్ బట్ ప్రీవియస్ దానికి దీనికి ముందు యూజర్ ఇచ్చిన ఇన్పుట్ ని తీసుకొని అవుట్పుట్ ఇస్తుంది. వేరాస్ ఇక్కడ ఆల్రెడీ డేటా హ్యాస్ బీన్ ఎంటర్డ్. ఓకే, డేటా హ్యాస్ బీన్ స్టోర్డ్ ఇన్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ లో ఉన్న డేటానే ఏమని తీసుకోవచ్చి చూపించడమే యాక్సెసింగ్ పబ్లిక్ మెంబర్స్ త్రూ ద ఆబ్జెక్ట్. ఓకే, లెట్ మీ సీ ద ప్రోగ్రామ్. okay, just I will compile the program. ఇక్కడ యూజర్ ఇన్పుట్ ఎక్కడన్నా ఉందమ్మా? see the program, there is no any user input, already the data has been stored in the object. okay, student number 1001 and student name is the Harish. already I have entered the data into the object. ఆబ్జెక్ట్ లో ఉన్న డేటానే తీసుకొచ్చి చూపించడమే యాక్సెసింగ్ ద డేటా ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. దాన్ని బేస్ చేసుకొస్తుంది, ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకునేసి ఉన్న డేటానే తీసుకొచ్చి చూపించేదే యాక్సెసింగ్ డేటా ఫ్రమ్ ద ఆబ్జెక్ట్. ఇస్ ఇట్ క్లియర్ మా? సార్, ఓకే, ఈ ప్రోగ్రామ్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే ఓకే, see next program, member function with return values without using a variables in the main function to store the return values. how we are going to return values lekundane manamu values ni etla store chestunnam anesi. see here also I am created the class, that is ante 3-4 programs ఆ స్టూడెంట్ ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి సేమ్ క్లాస్ లోనే మెన్షన్ చేస్తామా. లేకపోతే we may change the class name also, స్టూడెంట్ లేకుండా వేరే ఏమన్నా కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. క్లాస్ నేమ్ డిఫైన్డ్ బై ద యూజర్ బికాస్ ఇట్స్ నాట్ ఏ కీవర్డ్. క్లాస్ అనేది కీవర్డ్ కానీ స్టూడెంట్ అనేది కీవర్డ్ కాదు మా. ఓకేనా, కీవర్డ్ అనేది డిఫాల్ట్. ఆల్రెడీ లైబ్రరీ ఫైల్స్ ని మనం కీవర్డ్స్ అంటాము. ఓకే, ఆ కీవర్డ్స్ అనేది ఇన్బిల్డ్ లో ఉండేదాన్ని మనం ఏం చేంజ్ చేయలేము కాబట్టి హియర్ క్లాస్ అనేది క్లాస్. ఓకే, పబ్లిక్ క్లాస్, ప్రైవేట్ క్లాస్, వాయిడ్, మెయిన్ ఇదంతా వచ్చి కీవర్డ్స్ అనమాట. వెరాస్ ఇక్కడ క్లాస్ ఎందుకు స్టూడెంట్ ఇస్తున్నామంటే అన్ని 3-4 ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు ద స్టూడెంట్ సేమ్ రిజిస్ట్రేషన్ నంబర్ కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం వర్క్ చేస్తాం. వెరాస్ ఇక్కడ చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ స్టూడెంట్ అనే చోట్ల వీ మే రీప్లేస్ ద డిఫరెంట్ నేమ్స్ ఆల్సో. బేస్డ్ ఆన్ దిస్ అన్నిటికీ ఇదే నేమే ఇవ్వాలమ్మా. ఓకే, సి ఇంటీజర్ రోల్ నంబర్ 1, M1, M2, M3 and the string is the name common.
Okay, whereas the C output enter a roll number, the input is stored into the roll number, whereas the enter name, that is also stored in the yes name, that is the string name. Okay, same first program as it is apply చేస్తాము. But here what is the return value? Return value ఏం చేస్తున్నాము? Here I am calculating, okay, arithmetic formula యూజ్ చేస్తున్నాము అంట. Based on this addition, see m1 plus m2 plus m3 అంటే m1 యొక్క వాల్యూ ఎంత, m2 యొక్క వాల్యూ ఎంత, m3 యొక్క వాల్యూ ఎంత ఇక్కడ డిస్ప్లే చేయాలి. దిస్ ఇస్ ద స్టూడెంట్ మార్క్స్. Student marks belongs to the student number and roll number. Based on వాళ్ళ రిజిస్ట్రేషన్ నంబర్ ని బేస్ చేసుకునేసి వాళ్ళ నేమ్ బేస్ చేసుకునేసి మనం ఇచ్చే ఇన్పుట్ మార్క్స్, ఓకే, ఇన్పుట్ మార్క్స్ అంతా తీసుకొచ్చి స్టోర్ చేస్తున్నాం. ఫస్ట్ దాంట్లో ఏం చేసినాము, ఫస్ట్ ప్రోగ్రామ్ లో జస్ట్ వీఆర్ కాలింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూజర్, రిజిస్ట్రేషన్ నంబర్ కావచ్చు, స్టూడెంట్ నేమ్ కావచ్చు, ఎక్సెట్రా. ఓకే, తీసుకొచ్చి ఆ ఆబ్జెక్ట్ క్లాస్ ని బేస్ చేసుకునేసి ఆ డేటా హ్యాస్ బిన్ డిస్ప్లేడ్, సేమ్ డేటానే మనకి అవుట్పుట్ గా తీసుకొస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏం చూసినాము, ఆల్రెడీ వి ఎంటర్ ద డేటా బేస్డ్ ఆన్ ద ఆబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకునేసి మనం ఇచ్చిన ఇన్పుట్ ఆబ్జెక్ట్ ద్వారా అవుట్పుట్ రావాలి. హియర్ సేమ్, వెరాస్ ఆబ్జెక్ట్ ని బేస్ చేసుకుంటుంది, క్లాస్ లో బేస్ చేసుకుంటుంది, బట్ ఫంక్షన్, వాట్ ఇస్ ద ఫంక్షన్, అర్థమెటిక్ క్యాలిక్యులేషన్. హియర్ ఐ am entering మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3, ఇంగ్లీష్ కావచ్చు, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ మూడు మార్క్స్ ని ఎవరికి, ఆ స్టూడెంట్ నంబర్, ఆ స్టూడెంట్ నేమ్, యా స్టూడెంట్ కి ఎంటర్ అవుతుందో ఆ నేమ్ ని డిస్ప్లే చేసే ప్రోగ్రామే ఈ ప్రోగ్రామ్. ఓకే, దిస్ ఈస్ ద మెంబర్ ఫంక్షన్ రిటర్న్ వాల్యూస్ వితౌట్ యూజింగ్ ద వేరియబుల్స్. whereas here the return values is m1, m2, m3. మనం ఇచ్చిన వాల్యూస్ ని నెక్స్ట్ అది ఇచ్చినప్పుడు వాల్యూస్ చేంజ్ అవుతున్నాం, దట్ ఈస్ ద రిటర్న్ వాల్యూస్. ఓకే, సి అర్థమైందమ్మా? మనం ప్రోగ్రామ్ కంపైల్ చేస్తామా సార్? ఓకే ఓకే, ఈ ప్రోగ్రామ్ ఏం చేస్తున్నాము, ఎంటర్ స్టూడెంట్ నంబర్, స్టూడెంట్ నేమ్, రోల్ నంబర్ అండ్ ఎంటర్ ద మార్క్స్, మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ సి క్లాస్. ఓకే, ఈడ స్టూడెంట్ క్లాస్ లో స్టోర్ అవుతుంది అనమాట. వన్ స్టోర్ అయిన డేటా ఐ ఆమ్ రిటర్నింగ్ ద వాల్యూ. వాట్ ఆర్ ద వాల్యూస్ ఐ ఎంటర్, ద వాల్యూస్ హస్ బీన్ రిటర్న్ టు ద యూజర్. అంటే ఇక్కడ మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3 నాకు టోటల్ కావాలి. ఓకే, టోటల్ కావాలన్నప్పుడు ఏం చేస్తున్నాము, ఐ ఆమ్ యాడింగ్ ద 1, 2, 3 void display the marks data base చేసుకునేసి based on this class. Just I would like to compile this program, see the output. అంటే ఏముంటుందమ్మా, ఫస్ట్ ఎంటర్ స్టూడెంట్ నంబర్, ఓకే, ఎంటర్ స్టూడెంట్ నేమ్, ఓకే, వాట్ ఆర్ ద మార్క్స్, ఫస్ట్ మార్క్స్ 1, ఓకే, మార్క్స్ 2, next mark 3. I have entered 3 marks. ఇప్పుడు వాట్ ఈస్ ద మార్క్స్, ఇక్కడ చూడమ్మా మీకు ఏం కనబడుతుంది, ఏమేమి ఎంటర్ చేసినామా, కంపారిటివ్ 2 ప్రోగ్రామ్స్ కి సీ ద డిఫరెన్సెస్. హియర్ ఐ ఆమ్ రిటర్నింగ్ ద వాల్యూ, అంటే మనం ఎంటర్ చేసిన ఇన్పుట్ కావచ్చు, అవుట్పుట్ కావచ్చు, మళ్ళా తీసుకోవే బ్యాక్. ఐ హ్యావ్ రిటర్న్ ద వాల్యూస్, అంటే ఎక్కడికి రిటర్న్ చేస్తున్నాము, ఆ మార్క్స్ 1, మార్క్స్ 2, మార్క్స్ 3 నే తీసుకునేసి వాట్ ఆర్ ద టోటల్ మార్క్స్ హీ obtained. The roll number belongs to 49, the student name belongs to Mohan, the marks belongs to Mohan. Enta 195 marks overall. Total marks 56 marks 1, 67 marks 2, 72 mark 3. ఈ 3 mark subjects computers కావచ్చు, science, English, Telugu, Hindi, whatever it may be. 3 here having a 3 different types of subjects. Total marks enta, total marks he obtained 195 marks. Is it clear? ఓకేనమ్మా, మనం ఇచ్చిన వాల్యూస్ ఇన్పుట్ ని తీసుకొని రిటర్న్ వాల్యూ చేసే ఈ ప్రోగ్రామ్. దిస్ ఈస్ కాల్డ్ మెంబర్ ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూస్ వితౌట్ యూజింగ్ వేరియబుల్స్. హియర్ ఐ am not using any variables in the main function.
జస్ట్ స్టోరింగ్ ఏ రిటర్న్ వాల్యూస్. ఓకే, వేరియబుల్స్ అంటే నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్ కానీ క్లాస్ కానీ ఏముంటుంది, క్లాస్ వరకే ఉందమ్మా. మళ్ళీ ఆ డేటాను తీసుకుని ఒక దాంట్లో స్టోర్ చేయడం లేదు, జస్ట్ ఇన్పుట్ని తీసుకునేసి ఫ్రమ్ ద స్టూడెంట్ నంబర్ స్టూడెంట్ నేమ్ ఎవరికి బిలాంగ్స్ అవుతుంది, ఇవి రెండు ఈ మూడు టోటల్ ఇతనికి వచ్చిన మార్క్స్ అన్నమాట. ఓకే, అట్లా చేసే ప్రోగ్రామే దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూస్ వితౌట్ యూజింగ్ వేరియబుల్స్. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? ఏమైనా డౌట్స్ ఉందమ్మా ఈ ప్రోగ్రాంలో? నో సార్. ఓకే, మిగతా వాళ్ళకి మా జబీర్? నో సార్. జబీర్ అమ్మాయిలకి మా? జబీర్ ఉన్నాడా లేదా? మా మిగతా వాళ్ళ అమ్మాయికి మా ఏమన్నా అమ్మాయిలకి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బేబీ చందు ఏమైనా డౌట్స్ ఉన్నారా? మునీష్? నో సార్. ఓకే, నో సార్. ఈ ప్రోగ్రామ్స్ అంతా మళ్ళా ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేయండి. దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, మనం చెప్తాను. ఓకేనా? ఆల్రెడీ ల్యాబ్ ప్రోగ్రామ్స్ ఇదంతా మీకు గ్రూప్లో పెట్టినాను. యూ మే డౌన్లోడ్ దిస్ ప్రోగ్రామ్స్ అండ్ కంపైల్ ఇన్ యువర్ సిస్టమ్స్. ఓకేనా? ప్రాక్టికల్స్ కానీ లేకపోతే ఈ ప్రోగ్రామ్స్ ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ ఎక్కడ ఎర్రర్ వస్తుంది, ఏం ప్రాబ్లం అనేసి నాకు అడగండి, నేను చెప్తాను. ఓకేనా? కంపైల్ చేస్తారమ్మా? చేస్తాం సార్. ఓకే.